నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక కెప్టెన్ కార్యకర్తలతో మాట్లాడుతూ అవతలి వారి భావాలను ఓపికతో అర్థం చేసుకునే ఒక కౌన్సిలర్, వారు మాట్లాడింది తప్పు అనిపిస్తే నిర్మోహమాటంగా ఖండించే ఒక ప్రిన్సిపాల్, నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పుకోవటానికి ఏమాత్రం మొహమాట పడని ఒక లీడర్, తెలియని విషయాలను వివరించి చెప్పే ఒక రియల్ కోచ్, విమర్శలను సీరియస్గా తీసుకుంటేనే నవ్వుతూ తిప్పిగొట్టే సమయస్ఫూర్తి, చెప్పాల్సింది తక్కువ మాటల్లో అర్థమయ్యేలా చెప్పే ఒక కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్, అవసరాలని అర్థం చేసుకొని కామన్ సెన్స్తో స్పందించే ఒక డెసిషన్ మేకర్. బీహార్ బ్రోకర్ గాడు పప్పు అని బ్రాండింగ్ చేయించాడు. మానసికంగా కుంగతీయడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆయన భార్యను కూడా వదిలిపెట్టలేదు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేశారు. అతని బాడీ వెయిట్ను ఎగతాళి చేశారు. 3 శాఖల మంత్రిగా ఎంతో పనిచేసినా, ఎన్నో అవార్డులు వచ్చినా రాజకీయ ప్రత్యర్థులు చేసిన అబద్ధాల దుష్ప్రచారంలో జనాలు వాటిని గుర్తించలేదు. టీడీపీని దెబ్బ కొట్టాలి అంటే నారా నందమూరి రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసిన లోకేష్నే టార్గెట్ చేయాలి అని ఢిల్లీ మోడీ దగ్గర నుండి బందర్ సందుల్లో బోడిగాడు వరకు లోకేష్ మీదే దృష్టి పెట్టారు. టీడీపీ ఎన్నికలలో ఓడిపోయాక సొంత పార్టీ వాళ్ళు కూడా లోకేష్ వైపే వేళ్లు చూపించారు. టీడీపీని వదిలిపెట్టి కాషాయ కండువా కప్పుకున్న నాయకులకు లోకేష్ ఈజీ టార్గెట్ అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇలాంటి పూర్తి వ్యతిరేక పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారు? విద్యాధికుడు, వరల్డ్ టాప్ యూనివర్సిటీ స్ట్రోఫోర్డ్ విద్యార్థి అయిన నారా లోకేష్ ముందు అవకాశాలు ఎన్నో. ఈ విలువలు లేని రాజకీయాలు, బాధ్యత లేని ఓటర్ల గోల తనకెందుకు అని తన కుటుంబ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. లేదా కొత్త కాన్సెప్ట్తో ఏదైనా స్టార్టప్ మొదలుపెట్టి 1000 కోట్లు వాల్యుయేషన్కి తీసుకువెళ్ళవచ్చు. లేదా ఇతర దేశాలకు వెళ్ళి ఏదో ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం పెట్టొచ్చు. ఇలా ఎన్నో అవకాశాలు. కానీ ఇవేమీ చేయలేదు. విమర్శలను సీరియస్గా తీసుకున్నాడు. తనను తాను గత 3 సంవత్సరాలలో ఒక శిల్పంలా మలుచుకున్నాడు. పుట్టినప్పటి నుండి కార్పొరేట్ స్కూల్స్లో చదివిన తనకి తెలుగు సరిగ్గా రాదు అన్నారు అని మాతృభాషపై పట్టు సాధించాడు. రోజురోజుకు ఆ కమాండ్ను మెరుగుపరుచుకుంటున్నాడు. అతను ఏమీ బాధపడలేదు. ఓవర్ వెయిట్ అని గేలి చేశారు అని 2 సంవత్సరాలలో 24 కేజీల బరువు తగ్గాడు. టీడీపీకి పెద్దగా అనుకూలం కాని నియోజకవర్గం. టీడీపీ ఏర్పడ్డాక 2 సార్లు మాత్రమే గెలిచిన మంగళగిరిని తాను పోటీ చేయటానికి ఎంచుకున్నాడు. అది కూడా ఎన్నికలు బాగా దగ్గరకు వచ్చాక. 5000 ఓట్లతో ఓడిపోయిన మంగళగిరిని వదిలిపెట్టలేదు. గెలిచిన ఎమ్మెల్యే కంటే తనే ఎక్కువగా ప్రజలతో టచ్లో ఉన్నాడు. ఏసీ గదుల్లో ఉండే క్లాస్ లీడర్ అనే ఇమేజ్ నుండి నిత్యం ప్రజలతో టచ్లో ఉంటాడు అనే మాస్ ఇమేజ్ని తెచ్చుకున్నాడు. లాక్డౌన్ టైంలో కూడా ఒక్కరోజు ఖాళీ లేకుండా నిత్యం నాయకులతో, కార్యకర్తలతో ఆన్లైన్లో టచ్లో ఉంటూ దిశానిర్దేశం చేశారు. బలమైన రాజకీయ నాయకత్వానికి ఆకర్షణ, సమగ్రతతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆకళింపు చేసుకొని మెజారిటీకి ఉపయోగపడే నిర్ణయం తీసుకునే శక్తి కూడా అవసరమని అర్థమై రాజకీయాలను మాత్రమే కాదు, సమాజాన్ని, ఆర్థిక రంగాన్ని, మనోతత్వ శాస్త్రాన్ని, ఇలా ఒక నాయకుడిగా ఎదగటానికి కావలసిన ముడిసరుకులు అన్నింటిపై పట్టు సాధించాడు. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడికి తెలియాల్సింది రాజకీయం మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైంది రాజనీతిజ్ఞత. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోకుండా విమర్శలను నవ్వుతూ స్వీకరిస్తూనే అదే నవ్వుతో తిప్పికొట్టడం అనేది ప్రతి ఒక్కరూ లోకేష్ గారి దగ్గర నేర్చుకోవాలి. తండ్రి చంద్రబాబు గారిలాగే పరిపాలనలోనైనా, పార్టీ పరంగానైనా ఖచ్చితమైన విజన్ ఉండాలి. తాను నమ్ముతూ అందరిలో ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. వినయం, విశ్వసనీయత అనేవి రాజకీయాల్లో ఎంత అవసరమో చాలా తొందరగా అర్థం చేసుకొని వాటిని సహజ లక్షణాలుగా మార్చుకున్నాడు. మనలాంటి సామాన్య వ్యక్తులకే అది సాధ్యం కాదు. అటువంటిది రోజు 100 మందిని హ్యాండిల్ చేయాల్సిన రాజకీయ నాయకులకు, అందులోనూ పెద్దగా అనుభవం లేని యువ నాయకులకు కత్తి మీద సామే. ఒక రాజకీయ నాయకుడికి ప్రధానంగా కావాల్సింది భాష పైన కమాండ్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇదే లోకేష్ గారిని 4 ఏళ్ల క్రితం ఏదో పొరపాటు మాట్లాడాడు అని విపరీతంగా ట్రోల్ చేశారు. మరి ఈరోజు అతని భాష సౌందర్యాన్ని చూస్తే క్రమశిక్షణతో ఒక వ్యక్తి ఎంత తొందరగా ఎదగగలడో మనకి చెబుతుంది.
నారా లోకేష్ గారి గురించి ఇంత ఎనాలిసిస్ చేసేసాడు ఏంటిరా అనుకుంటున్నారా? 1 గంటన్నర దగ్గర నుంచి చూసి ఆయనతో మాట్లాడాక నాకు కలిగిన భావాలు మీతో పంచుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నారా లోకేష్ గారు.